తెలుసా, హీలింగ్ క్రాస్ ఆఫ్ కల్వరీ అనే మా యూట్యూబ్ ఛానల్ నుంచి మీ ప్రాఫెట్ మ్యాన్ ఆఫ్ గాడ్ చేయమన్నా మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. మీకు తెలుసా, ఇప్పటికీ భర్త ఉన్నా కూడా విధవరాళ్లుగా బ్రతుకుతున్న స్త్రీలు ఉన్నారని. అదేంటి, భర్త ఉంటే వాళ్ళు విధవరాలు ఎలా అవుతారు? మీరు అబద్ధం చెప్తున్నారు. అదెలా సాధ్యం? భర్త ఉంటే పసుపు కుంకాలు ఉన్నట్టేగా, అంటే అన్నిల ఆచార ప్రకారం. ఓకే, భర్త ఉంటే తోడున్నట్టేగా, శరీరంలో సగభాగం ఉన్నట్టేగా అని అంటారా? కాదుగా. భర్త ఉన్నా కూడా విధవరాలుగా బ్రతుకుతున్న స్త్రీలు గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు అలా విధవరాలుగా ఉన్నారు అనే విషయాలు కూడా మనం చూద్దాం. ప్రభు సేవలో నేను చేయమన్నా చూసేద్దామా? 2 సమూయేలు 20వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట మనం చూస్తాం. దావీదు యెరూషలేములోను తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. చూసారండి, వారి యొద్దకు పోకుండెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే దావీదు 10 మంది ఉపపత్నులు ఉన్నారు అతనికి. ఇక్కడ క్లియర్ గా చూస్తే దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి వారికి ఆ 10 మంది ఉపపత్నులకు కూడా ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి ఎదుకు పోకుండెను. అంటే ఇక్కడ ఉంపుడు గత్తెలు అని చీప్ గా మనం అంటాం, కానీ ఉపపత్ని అనగా పతితో ఏకము చేయబడిన స్త్రీ అని అర్థం అన్నమాట. ఏంటండి, పతి అనగా భర్త, భర్తతో ఏకము చేయబడిన స్త్రీ. ఇతడు 10 మందిని ఉంచుకున్నప్పటికీ కూడా ఇతని దృష్టిలో ఆమె భార్య, ఆమె దృష్టిలో ఇతడు భర్త అన్నమాట. అర్థమైందా? సో వీరిని ప్రతి నెల వీరికి కావలసిన ఆహార సంగ్రామం అంతా కూడా ఇవ్వబడుతూ ఉంది. అయితే ఈ స్త్రీల దగ్గరికి రాజు పోవటం లేదంట అసలు. అయితే ఈ స్త్రీలకు కాపలాగా ఉంచిన వారు ఎవరో తెలుసా? నపుంసకులు అనగా స్త్రీ మరియు పురుషుడు కానటువంటి వ్యక్తులు. అంటే వారేమి చేయలేరు. ఇంకా ఒకవేళ కొన్ని సంవత్సరాలు అసలు రాజు ఆ స్త్రీలను దర్శించకుండా ఎన్ని సంవత్సరాలు వెళ్ళలేకపోయినా ఆ స్త్రీలు ఈ నపుంసకులతో ఏమీ చేయలేరు, ఈ నపుంసకులు ఆ స్త్రీలతోనూ ఏమీ చేయలేరు. ఎందుకంటే స్త్రీతో ఏమైనా చేయాలంటే పురుషుడు కావాలి, పురుషునితో ఏమైనా చేయాలంటే స్త్రీ కావాలి. నపుంసకులు ఏమీ చేయలేరు కదా. కనుక దావీదు రాజు నపుంసకుల్ని ఆ 10 మంది స్త్రీలకు కాపలాగా పెట్టి వారితో మాట్లాడటం లేదు, వారి దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ వారికి ప్రతి నెల అయితే వారి అవసరాలన్నీ తీర్చబట్టకు అన్ని పంపిస్తూ ఉన్నాడు. అయితే వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వారు కావలి ఉంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్రవలే ఉండేది. ఏంటి ఇంత కఠినమైన శిక్ష? పురుషులకి నా కోరికలు ఉండేవి, స్త్రీలకు ఉండవా? దావీదు రాజు ఎంత కఠినమైనటువంటి వాడు, ఆయన ఎంత మూర్ఖుడు, ఎంత దౌర్భాగ్యుడు, మనస్సు లేదా అని చాలా మంది నా ప్రియమైన సహోదరి మనలు యూట్యూబ్ లో ఈ జయమన్న వీడియో చూస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధంగా ఈ లింక్ మీకు తారాసపడితే చూస్తున్నప్పుడు దావీదు రాజుని మనసులో తిట్టిపోసుకుంటూ ఉంటారు. నేను కూడా ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దావీదు రాజుని ఏంటి ఇంత కఠినం, మరి ఇతనేమో 1000 మంది భార్యలు కావాలి, మరి వారి పరిస్థితి ఏంటి, అసలు ఏంటి పరిస్థితి, వారికి డిజైర్స్ ఉండవా అని చెప్పి దావీదు మహారాజుని దోషిగా నిలబెట్టాను. నిజమే కదా, కఠినమైన హృదయం అది, అవునా కదా? చాలా కఠినమైనటువంటి హృదయం. అయితే ఎందుకు వారిని అలా దావీదు ఉంచాడు? ఎందుకు దావీదు వారికి భత్యము పంపించుచున్నప్పటికీ వారికి నపుంసకుల్ని కాపలా ఎందుకు ఉంచాడు? ఎందుకు వారితో మాట్లాడటం లేదు? ఎందుకు వారి దగ్గరికి పోవటం లేదు అనేది క్లారిటీ కావాలి కదా మనకి వాక్యంలో నుంచి. ఏమంటారు?
సో అక్కడ చూస్తే రెండోదిగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 2 సమూయేలు 20వ అధ్యాయం 3వ వచనములో మనం చూసాము. ఇప్పుడు 2 సమూయేలు 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తాం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నేను చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదును అని ప్రవక్త. ఇక్కడ ఆ ప్రవక్త గురించి మనకు తెలుసు కదా. దేవుడు దావీదు దగ్గరకు నాతాను అనేటువంటి ప్రవక్తను పంపిస్తాడు. ఎందుకు అనగా ద గ్రేట్ సిన్సియర్ ఆర్మీ సోల్జర్ అనేటువంటి ఊరియా అనే వ్యక్తి యెరూషలేమును పూజించేవాడు, దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతడు యెరూషలేము కొరకు, దేవుని యొక్క బలిపీఠము కొరకు, చెప్పండి, దేవుని యొక్క మందసము కొరకు పోరాడుచూ ఉన్నాడు. దావీదు రాజు యుద్ధానికి వెళ్లకుండా తన సైన్యాన్ని పంపించి మేడ గదిలో ఆయన తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తున్నటువంటి ఊరియా భార్య బెత్షెబాను చూస్తాడు. ఆమె చాలా చక్కనైనది, బ్యూటిఫుల్, అందమైనటువంటి అనకూడదు, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యాజ్ ఎ బ్రదర్ గా చెప్తున్నాను. బ్యూటిఫుల్ షేప్స్ ఈ సీ హ్యావ్, అందమైనది. రాజుకు నచ్చింది అంటే ఎంత అందమైన బ్యూటిఫుల్ సెలక్షన్ ఉండాలా. చీప్ గా రాజు ఏదో ఇట్లా మురికి కాలువల్లో ఉన్న వాళ్ళని ఎక్కడ చూస్తాడా, ఏంది? లేదు కదా. బ్యూటిఫుల్ వైఫ్. ఆమె స్నానం చేస్తూ ఉంది, కనిపించింది ఆయన. ఆమెను పిలిపించాడు, రాజు పిలిపించాడని చెప్పి ఈమె కూడా అతనితో శయనించడం జరిగింది. శయనించడం జరిగిన విషయము కామనే, కానీ ఆమె గర్భవతిగా అవతరించబడింది, గర్భవతిగా ఉంచబడింది. దావీదు ద్వారా గర్భవతి అయింది. ఇప్పుడు దావీదు మీదకి ఆ నింద రాకూడదు కనుక దావీదు సైన్యములో నిజాయితీగా యెరూషలేము కొరకు, దేవుని మందసం కొరకు పోరాడుతున్నటువంటి ఊరియాను రప్పించి, నువ్వు వెళ్ళి నీ భార్య దగ్గర పడుకో, విశ్రాంతి తీసుకో, నేను నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను, నువ్వు నీ భార్యతో సంతోషించు, చాలా అలిసిపోయావు, యుద్ధంలో చాలా బలంగా పనిచేస్తున్నావని నేను విన్నాను, యోవాబు చెప్పాడు. అని చెప్పినప్పుడు అతడు అంటాడు, ఇంటికి వెళ్లకుండా ఆ రాజుకోట దగ్గరే బయట పడుకొని ఉంటాడు. ఎందుకు వెళ్ళలేదు ఊరియా, నువ్వెందుకు వెళ్ళలేదు? అయ్యా, దేవుని మందసము వేరే శత్రువుల దేశంలో పట్టబడి నా సైన్యమును సహోదరులందరూ కూడా యెరూషలేము కొరకు పోరాటం చేస్తూ ఉంటే, నా దేవుని మందసం కొరకు పోరాటం చేస్తూ ఉంటే, అది మాని నేను నా భార్య దగ్గరికి వెళ్లి సుఖించుట నా దేవుని దృష్టికి అనుకూలమా? అది కరెక్టేనా? నా సహోదరులు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, చేతులు తెగ్గొట్టుకుంటుంటే, కాళ్ళు తెగ్గొట్టుకుంటుంటే, కుటుంబాలకు దూరంగా వెళ్లి ప్రయాసపడుతూ ప్రాణాలు పణంగా పెట్టి యెరూషలేము కొరకు పోరాటం చేస్తూ ఉంటే, నేను మాత్రం నా భార్యతో సుఖించాలా? అది ఎంత మాత్రమో తగదు అని చెప్పినప్పుడు దావీదు రాజు ఒక ప్రత్యేకమైన వర్తమానము ఊరియా ద్వారా పంపిస్తాడు. సైనికులు చాలా కాన్ఫిడెన్స్. ఒక వర్తమానం వారికి ఇస్తే అది వారు చేర్చే వరకు కూడా చదవరు, ఎందుకంటే వాళ్ళకి నియమ నిబంధనలు. ఇంత సిన్సియర్ ఆర్మీ మ్యాన్ ని ఆ వర్తమానము చీఫ్ కమాండర్కి ఇస్తే ఆ కమాండర్ చదువుతాడు. ఏమో తెలుసా, యుద్ధము మోపుగా ఉన్న దగ్గర ఊరియాని పెట్టి అతడు చచ్చునట్లు అతన్ని పడగొట్టుము అనే సమాచారం అక్కడ ఉంటుంది. అలా ఊరియా చనిపోతాడు. సో ఊరియా తన భార్యని చాలా ప్రేమిస్తాడు. నా ప్రియమైన సహోదరి, ఈరోజు నీ భర్త నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అతడు ఎలాంటి వాడు, నీకు దూరంగా ఉన్నా, దూర ప్రాంతంలో ఉన్నా, నీతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు అపార్థం చేసుకోవద్దు. అతడు నిన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. వెంటనే దావీదు సంతోషంగా ఉన్న సమయాన్ని నాతాను అనేటువంటి దేవుని దాసుని దావీదు దగ్గరికి పంపిస్తాడు. పంపించి చెప్తున్న మాట ఏంటంటే, ఒర బాబు చూడండి, నా మాట ఆలకించుమ, యెహోవాను నేను సెలవిచ్చిందేమనగా, నీ ఇంటి వారి మూలముగా నీకు అపాయం పుట్టిస్తాను. నీవు చూచుచుండగా నేను నీ భార్యల్ని చేరువానికి అప్పగిస్తాను. అదేంటిది? ఏం జరిగింది? నువ్వెంతో భయంకరమైన పరిస్థితి చేశావు. దావీదు అనుకున్నాడు, నా భార్యల్ని చేరువానికి, భార్యలు అంటే ఇందాక చెప్పానుగా, ఉపపత్నుడు అంటే భార్యలే, చేరువానికి అప్పగిస్తాడంటే ఎవరో స్నేహితుడికి అప్పగిస్తాడేమో అనుకున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా గొప్పగా చేరువానికి అప్పగిస్తారంటే స్నేహితుడు అనుకున్నాడు. కానీ చూడండి,
కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలుకి అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడాను తన కుమారుడైన అబ్షాలోము దావీదు ఉంచుకున్న ఆ 10 మంది స్త్రీలను ఇజ్రాయేలు చూస్తుండగానే మేడ మీద వారితో శయనించాడు. ఇక్కడ ఒక విషయం చెప్పనా, మేడ మీద శయనించడానికి ఇక్కడ చూస్తే, కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా అంటే ఈ స్త్రీలు సమ్మతించకుండానే అది జరిగిందంటారా? ఇతడు నా కుమారుడు కదా, దావీదు యొక్క వారసుడి కదా, ఇతనితో నేను శయనించొచ్చా అని ప్రతిఘటించొచ్చుగా, అయిష్టం చూపించొచ్చుగా. అచ్చా, వాళ్ళు ఇష్టంగానే అంగీకరించారు. ఇట్స్ అ బిగ్ మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. గనుక దావీదు యొక్క భార్యలు అనగా తల్లులతోనే అబ్షాలోము వ్యభిచారం చేశాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కుమారుడితోనే ఆ స్త్రీలు వ్యభిచారం చేశారు, ఆ 10 మంది స్త్రీలు. చూసారుగా? మీకు తెలుసా, కొందరు నీచమైన స్త్రీలు అందమైన తన భర్తలను విడిచిపెట్టి, చెప్తున్నాను చూడండి, అందమైన తమ భర్తలను రాజైన దావీదు సూర్యుడు, వీరుడు, చక్కనివాడు, సుందరమైన వాడు, ఇంకా చెప్పనా కెపాసిటీ కలిగిన వాడు, మగతనము కలిగిన వాడు. అంటే భార్య ఎంత సుఖాన్ని అడిగితే అంతకంటే 100 రెట్లు ఎక్స్ట్రా ఇచ్చే స్టామినా కలిగిన వాడు. ఇంకా చెప్పనా దేవుని చేత అభిషేకింపబడిన వాడు. ఆమేన్. దేవుని చేత అభిషేకింపబడిన వాడు ఎవడు కూడా ఏ విషయంలో కూడా కొదువై ఉండడు. సంసార విషయంలో కానీ, సుఖాలు ఇచ్చే విషయంలో కానీ, సంతోషం ఇచ్చే విషయంలో కానీ, సమృద్ధి విషయంలో కానీ, ప్రేమ చూపించే విషయంలో కానీ, అందంలోనే కానీ, ఎత్తులోనే కానీ, బలంలోనే కానీ, సౌందర్యంలోనే కానీ ఏం తక్కువ దావీదుకి. దావీదుని మర్చిపోయి తన కుమారుడైన అబ్షాలోముకి వారు లొంగిపోయారే, ఎంత దౌర్భాగ్యమైన కార్యం ఇది. మీకు విషయం తెలుసా? మీకు తెలుసా, కొందరు నీచమైన స్త్రీలు అందమైన భర్తను విడిచి, అభిషేకింపబడిన వాడిని విడిచి, సౌందర్యము కలిగిన వాడిని విడిచి, సంతోషమిచ్చే ఇవ్వగలిగిన వాడిని, కెపాసిటీ ఉన్నవాడిని విడిచిపెట్టి వారి కామ వికారాలను తీర్చుకోవడానికి, స్వల్పమైన సమయంలో సంతోషించడానికి మొసల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? వాట్ ఏ పిటీ ఇట్ ఈస్. చాలా జాలి. ముసలి వాళ్ళని ఉంచుకుంటూ వాళ్ళని పోషిస్తున్నారనే విషయం మీకు తెలుసా? ఆమె ప్రాఫిట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గా నేను ఈ విషయం చెప్పకూడదు. రఫాలా అందాలా రటో నా కాన్ రఫాత్ర లఫటలా రకోండి కాదు సమ్రో కుంబాలా తోరలి కదా. వెరీ సాడ్. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? 16వ అధ్యాయము 21-23 వచనాల్లో అహీతోపేలు అనేటువంటి ఒక గొప్ప సలహాదారుడు ఇజ్రాయేలు వంశానికి, యూదా గోత్రానికి ఉన్నాడు. నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల, ఆ 10 మంది దగ్గరికి దావీదు ఎందుకు వెళ్ళలేదు తెలుసా? పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు అయితివి, ఇశ్రాయేలులందరూ తెలుసుకొందురు, అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురు అని చెప్పాను. ఈ అహీతోపేలు చెప్పిన మాట ఏంటంటే సలహా అన్నమాట. దావీదు రాజు నుంచి అతడు విడిపోయి అబ్షాలోము దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే అబ్షాలోముకి రాజ్యము ఉంటుందని, అధికారం ఉందని. ఇతడు ఒక మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఇతడు ఉన్నాడు అక్కడ. 23వ వచనం చూస్తే, ఎందుకు అహీతోపేలు చెప్పిన మాటను అబ్షాలోము విన్నాడు? ఎందుకో తెలుసా? 23 చూద్దాం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుచుండ్రు. అంటే దావీదు తన తండ్రి కూడా అలాగే. అది అహీతోపేలు నువ్వు ఎడం వైపు వెళ్ళంటే ఎడం వైపు, కుడి వైపు వెళ్ళంటే అంటే గ్రేట్. ఆయన ఆలోచనలు అలా ఉండేవంటే, ఆ స్ట్రాటజీస్ అలా ఉండేవన్నమాట. ఇప్పుడు చెప్తున్నాడు అబ్షాలోముకి, నీ తండ్రి విడిచిపెట్టాడు 10 మంది కావలిగా ఉంచారు కదా, 10 మంది భార్యలు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నువ్వు శయనిస్తే నువ్వు నీ తండ్రికి అసహ్యుడిగా ఉంటావు. నీ పక్షాన ప్రత్యేకమైన రాజ్యం కొరకు చేరిన వారందరికీ ధైర్యం వస్తుంది అని చెప్పాడు. ఇతడు చేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను నా ప్రియమైన వాళ్ళ,
ఈ రోజున అందమైన నీ భర్తను విడిచిపెట్టి, సౌందర్యంతో నింపబడిన నీ భర్తను విడిచిపెట్టి, క్యూట్ గా ఉన్నటువంటి నీ భర్తను విడిచిపెట్టి, క్షణమాత్రపు సుఖాల కొరకు ముసలి వాళ్ళని ఉంచుకుని, ముసలి వాళ్ళ పక్కన పడుకుని, దౌర్భాగ్యమైన రీతిలో వారికి పోషించి పెంచి వారితో కామపు కోరికలు తీర్చుకోవడానికి నా ప్రియమైన అక్క, చెల్లి, సహోదరి సిగ్గు లేదా నీకు? నువ్వు అభిషేకింపబడిన వాడి ద్వారా వెలివేయబడ్డావనే విషయం తెలుసా? ఎందుకు వెళ్తాడు మరి? తన కొడుకు పడుకున్న స్త్రీల దగ్గరికి వెళ్ళి కాపురం చేస్తాడా? అందుకే వారికి శాశ్వత కాలం శిక్ష విధించాడు, వాళ్ళని కొట్టివేశాడు దావీదు. మీరు భోజనం చేయండి, పానం చేయండి, వస్త్రాలు కట్టుకోండి, జీవితాంతం మీకు వేస్తున్న శిక్ష ఏంటో తెలుసా? నేను బ్రతుకుండగా మీరు విధవరాలుగానే ఉండాలి. అందుకే వెళ్ళలేదు. చాలా మందికి తెలియక దావీదుని అపార్థం చేసుకుంటారు. అందమైన దావీదుని విడిచిపెట్టి తన కుమారుడితో పడుకున్న స్త్రీల దగ్గరికి వెళ్తాడా? ఆ తప్పును ఒప్పుకున్న స్త్రీల దగ్గరికి వెళ్తాడా? వెళ్ళగలడా? కుమారుడు యొక్క భార్య దగ్గరికి తండ్రి వెళ్ళగలడా? అంతే కదా. శరీరం ఏకమైనప్పుడు ఎంత దౌర్భాగ్యం. అందుకే ఈరోజు చాలా మంది అందమైన భర్తల్ని మోసం చేస్తున్నారు గనుక భర్తలు వారి దగ్గర నుంచి వేరైపోతున్నారు. వారు అనుకుంటున్నారు మాకేం తక్కువ, అన్ని ఉన్నాయి, సర్వ సమృద్ధి ఉంది, అన్ని విషయాల్లో ఉన్నాం. మమ్మల్ని విడిచిపెట్టి చీటింగ్ చేస్తున్నారు, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, దౌర్భాగ్యమైన కార్యాలు చేస్తున్నారు. భర్తలు భార్యల్ని వెలివేస్తున్నారు. ఈరోజు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మై డియర్ బ్యూటిఫుల్ సిస్టర్స్, నా ప్రియమైన సహోదరి మన్నారా, నువ్వు అలాంటి తప్పు చేస్తున్నావా? అందమైన భర్తను విడిచి, సౌందర్యవంతులైన భర్తను విడిచి, అందుకే క్లియర్ గా చెప్తాడు అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11:5 ద వే ఆఫ్ బిహేవియర్ గురించి చెప్తాడు. ద వే ఆఫ్ బిహేవియర్, వాట్ కంటెంట్ యు మస్ట్ హ్యావ్ ఇన్ యూ అనేది క్లియర్ గా చెప్తాడు. చూడండి, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకునక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, యాలయనగా అది ఆమెకు క్షౌరము చేయు. తలకి ముసుగు వేసుకోవడము అంటే ఏంటో తెలుసా? పురుషుని గౌరవిస్తున్నట్టు, నేను పురుషుణ్ణి కలిగి ఉన్నాను అని చెప్తున్నట్టు, నేను పురుషుణ్ణి కలిగి ఉన్నాను అని చెప్తున్నట్టు. ఈరోజు చాలా మంది అమ్మాయిలు స్టైల్ కొడతా ఉంటారు. కొంతమంది చూస్తాను, నా కూతురు వయసు ఉన్న వాళ్ళు కూడా స్టైల్ కొడతా ఉంటారు. చున్నీ లీరలు ఎట్లా 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 వస్తారు, ఎట్లా ఇట్లా 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 ఎట్లా వస్తుంటారు. నాకు అర్థం కాదు. చెప్పాలనుకుంటాను, అపార్థం చేసుకుంటాను. దేవుడు చెప్పండి అంటే చెప్పేస్తాను. దేవుడు చెప్పండి, చున్నీలు వేయరు, ముసుగు వేసుకుని ప్రార్థన చేయరు, నిలబడిపోతారు, ఎవరు పడితే వాళ్ళు స్టేజ్ ఎక్కేస్తారు. అర్థం కాదు నాకు. మారు మనసు ఉంది, పాప క్షమాపణ ఉండదు. మరి చూసినట్లయితే పశ్చాత్తాపం ఉండదు వారి జీవితాల్లో. ఇంకోటి, యాలనిగా స్త్రీ పురుషుడి నుండి కలిగిన గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అనే విషయాన్ని మనం క్లియర్ గా చూస్తాం. అందుకే చెప్పాడు, పురుషుడైతే దేవుని పోలికి మహిమే అయి ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకునకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమే అయి ఉన్నది. అంటే స్త్రీ, ఆదాము క్లియర్ గా చెప్పాడు. ఆదాము ఏం చెప్పాడు తెలుసా? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసమా, నీవు నరుల్లో నుండి తీయబడ్డావు గనుక నారి అంటే నరుల్లో నుంచి తీయబడ్డావు అని. ఒకవేళ పురుషుడే లేకపోతే నారి లేదుగా, నారి లేదే. దేవుడికి వేరే ప్రాంతం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మట్టితో ఈయన్ని సృజించాడుగా, ఆమెను కూడా మట్టితో చేయాలిగా. ద క్రియేషన్ సపరేట్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్ గా నేను చెప్తాను చూడండి. ఆదికాండము 2:23 చూస్తే అక్కడ క్లియర్ గా చూస్తారుగా. ఇంకోటి చూస్తే క్లియర్ గా చూస్తాను ఒక మాట. ఆదాము దేవుని పోలికగా సృష్టింపబడ్డాడు, అంటే దేవుని లాగా సృష్టింపబడ్డాడు. స్త్రీ పురుషునిలో నుండి పురుషుని మహిమతో సృష్టింపబడింది, అంటే పురుషుడు లేకపోతే స్త్రీ లేదు. బైబిల్ చెప్తోంది. నీ థియాలజీలు కాదు. అంటే ఏంటి? సాతానుగడ పెట్టేవి. నీ ఆలోచనలు కాదు. లేకపోతే ఏదో 4-5 యూట్యూబ్లు చూసేసి పనికి మాలదనివి, ఏదో లెక్కలు వేసుకుని పొరంబో కేసాలు వేసుకునేటువంటి నీచపు సునకమైన ఆలోచనలు పనికిరావు దేవుని దగ్గర. పురుషుడు లేకపోతే స్త్రీ లేదు, పురుషుల్లో నుంచి వచ్చింది. అందుకే చెప్తున్నాడు కదా, చూస్తే యాలనగా స్త్రీ పురుషుడి నుండి కలిగిన గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అది కాండము చూస్తే అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది అనే పేరుంది స్త్రీకి. అందుకని ఏమే బాగున్నావా ఏంటే లే అని పిలుస్తారు. ఇది అని చెప్పాడు. ఇది చూడండి,
నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును, అనగా నారి. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? నారి అంటే నరుల్లో నుంచి నిర్మింపబడినటువంటి, నరుని ద్వారా నిర్మింపబడిన. అంటే అక్కడ క్లియర్ గా చూస్తే దేవుడు ఆదాము నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు, అవకు ఊదాడా? వదల. ఎందుకు? ఆల్రెడీ జీవం ట్రాన్స్ఫర్ అయిపోయిందనమాట. పురుషుని జీవము స్త్రీలో ఉంది, దేవుని జీవము పురుషుల్లో ఉంది, పురుషుని జీవము స్త్రీలో ఉంది. కనుక ఇక్కడ చెప్తున్నాడు, మరి స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువల్ల దేవదూతలను బట్టి అధికార సూచన, స్త్రీకి తలమే అధికార సూచన. అంటే దేవదూతలను బట్టి అధికార సూచన అంటే ముసుగు. ఈ ముసుగు అంటే అర్థం ఏంటంటే విధేయత కలిగిన జీవితం, లోబడేటువంటి జీవితం, భయభక్తులు కలిగిన జీవితం, తన శిరస్సును గౌరవించేటువంటి జీవితం. ఇవి లేకుండా మందిరానికి పోతాను, బైబిల్ పట్టుకుని పోతాను, చప్పట్లు కొట్టేస్తాను, గట్టి గట్టిగా అరిసేస్తాను, నేను సువార్త సేవ చేసేస్తున్నాను, ఇదిగో ఇక్కడ భోజనాలు పెడతాను, నువ్వు ఒక 10,000 పంపించి, నువ్వు ఒక 20,000 పంపించి అంటే వాళ్ళు 10,000, 20,000, 30,000, 40,000 పంపించి తిప్పేది, తిప్పుకుంటూ ఇది పెట్టేది 1,000, 2,000, కలెక్షన్ 30,000-40,000. దీని బతుకులో విధేయత లేదు, లోబడే స్వభావం లేదు, పురుషుని నుంచి కలిగాననే జ్ఞానం లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి సమయం లేదు, ప్రార్థించడానికి సమయం లేదు, దేవునితో గడపడానికి సమయం లేదు. ఎక్కడ రొట్టె ముక్కలు దొరికితే అక్కడ పరిగెట్టడమే. ఇస్కరియోతు యోధాకు పట్టిన గతే దీనికి కూడా పడతాది. ఎందుకంటే వాడు సొమ్ము సంటి వాడి చేతిలో ఉంటే చాలా దొంగతనం చేసేవాడు దానం. యేసుప్రభుకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. లాస్ట్కి ప్రభునే అమ్మేశాడు. ఈరోజు చాలా మంది పరిచర్య చేస్తున్నామని ప్రభువుని తాకట్టు పెట్టేసి, మందిరాలను తాకట్టు పెట్టేసి, పురుషుడి సలహా లేకుండా పురుషుల్ని విడిచిపెట్టి, అందమైన భర్తల్ని విడిచిపెట్టి, ముసలాలతో వ్యభిచారం చేసుకుని దౌర్భాగ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని వెలివేయాలా కాదా? నా ప్రియమైన సహోదరి, నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, నీ విశ్వాసాన్ని బాగు చేస్తాడంట. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాడు. అందుకే దావీదు గారు ఆ 10 మంది స్త్రీల దగ్గరికి వెళ్ళలేదు. వారు భర్త బ్రతికి ఉండగా విధవరాలు వలె చచ్చినంత కాలము ఉన్నారు. భయంకరమైన శిక్ష. దేవుడు నీకు అలాంటి శిక్ష విధించకుండానట్లు ఈరోజు మారు మనసు పొందుకో. నీ పాపపు జీవితాలు, పాపపు డాగులు, దౌర్భాగ్యమైన కార్యాలు, నమ్మక ద్రోహాలు ఉంటే విడిచిపెట్టి మోకరించి కన్నీరు కార్చి ఇప్పుడే ప్రభువైన యేసు నా జీవితంలోనికి వచ్చి నన్ను బాగు చేయండి అయ్యా అని ప్రార్థించాయి. దానిలో రఫాంద కట్టల రఫాతల కర్రమందల పట్టాల. ప్రభువైన యేసు ఈ వర్తమానం వినేవారి జీవితాల్లో నూతనమైన మనస్సును మీరు పుట్టించి కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు సేవలో మీ జయమన్న. God bless you.